Hello everyone, welcome to JAO 1 Minute 1 Mark series. Mana question chuddam. Vouching of the balances of all incomes and expenses account is known as vouching of what anedi mana question. Options chuddam. Personal ledger, impersonal ledger, cash related ledger, sales ledger. Okay na? Answer ఇంపర్సనల్ లెడ్జర్. ఓకే, ఎందుకు ఇంపర్సనల్ లెడ్జర్ అనేది ఒకసారి చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఏంటి అసలు వౌచింగ్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? సో బేసికల్గా ఏ కంపెనీ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ ఏంటి అని అంటే అది చేసే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ని యూజువల్గా ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తుంది, రైట్? సో ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్తో పాటు వీళ్ళు ఏంటి అని అంటే కొన్ని డాక్యుమెంట్స్ని కూడా తీసి పెట్టుకుంటారు. ఓకే, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ వౌచర్స్ కానీ, బిల్స్ కానీ, రిసిట్స్ కానీ వీటన్నిటిని తీసి పెట్టుకుంటారు. ఓకేనా? సో ఆడిటింగ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే నిజంగా ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఏం చేస్తాము అని అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేస్తాము. ఓకే, ఆ వెరిఫికేషన్ని లేకపోతే ఆ డాక్యుమెంట్స్ని చూడడాన్ని ఏమంటాము అంటే వౌచింగ్ అని అంటాము. ఓకే, వెరిఫైయింగ్ ద లేకపోతే ఏంటి ఎగ్జామింగ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఓకే, ఈజ్ కాల్డ్ అస్ వౌచింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బేసిక్గా మనకి ఏంటి అని అంటే 2 types ఆఫ్ వౌచర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ప్రైమరీ వౌచర్, రెండోది కొలాటరల్ వౌచర్. ఓకే, సో ప్రైమరీ వౌచర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఒరిజినల్ ఎవిడెన్సెస్. ఓకేనా? ఒరిజినల్గా ఏవైతే వౌచర్స్ కానీ రిసిట్స్ కానీ ఉంటాయో అవి ప్రైమరీ వౌచర్స్ అయితే వాటికి సపోర్టింగ్గా కానీ లేకపోతే వాటి కాపీ కానీ ఏదైనా ఉంటాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ద కొలాటరల్ వౌచర్స్. ఓకే, సో మనం ఆన్సర్ ఏమనుకున్నాం? ఇంపర్సనల్ లెడ్జర్ అని అనుకున్నాం, రైట్? సో బేసిక్గా మనకి ఏంటి అంటే 3 types ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. ఓకే, 2 types ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ లెడ్జర్, ఇంకొకటి ఇంపర్సనల్ లెడ్జర్. ఇది ఎలా డివైడ్ చేశారు అంటే మనకి బేసికల్గా 3 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఏంటి? పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కూడా ఏంటి అని అంటే మనకి పర్సనల్ లెడ్జర్ కింద వస్తాయి. ఓకేనా? అవి ఇండివిజువల్కి సంబంధించిన అకౌంట్స్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంట్స్ కానీ మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే పర్సనల్ లెడ్జర్ లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? మిస్టర్ ఏస్ అకౌంట్, XYZ లిమిటెడ్ అకౌంట్, ఇది పర్సన్ కి సంబంధించింది లేదంటే ఆర్గనైజేషన్ కి సంబంధించింది. అదే ఇంపర్సనల్ అనుకోండి మనకి ఏంటి అని అంటే మిగతా 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, నామినల్ అండ్ రియల్ అకౌంట్స్ అని. సో ఇక్కడ రియల్ అకౌంట్స్ డీల్ విత్ అసెట్స్, సో బిల్డింగ్స్ కానీ మెషినరీ కానీ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి రియల్ అకౌంట్స్ లో వస్తాయి. అండ్ నామినల్ అకౌంట్స్ డీల్స్ విత్ ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, రైట్? సాలరీస్ కానీ, ఎక్స్పెండిచర్స్ కానీ, వేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే నామినల్ అకౌంట్స్లో వస్తాయి అన్నమాట. సో అందుకని మనకు ఆన్సర్ ఏంటి అంటే ఇంపర్సనల్ లెడ్జర్. సో క్వశ్చన్లో ఏం అడిగారు? ఇక్కడ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ వౌచింగ్ అని అన్నారు. సో ఆన్సర్ ఏంటి? ఇంపర్సనల్ లెడ్జర్.